క్రికెట్ ప్రేమికులు సుమారు 2 నెలల పాటు అలరించిన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ టీం గుజరాత్ టైటన్స్ మధ్య టైటిల్ పోరు జరుగుతోంది. ఇక క్వాలిఫైర్ 1లో తలపడ్డ రెండు జట్లు మళ్లీ ఫైనల్లో టైటిల్ కోసం రోజు సాయంత్రం 7:30కు తలపడుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా, లేక గుజరాత్ టైటన్స్ సరికొత్త రికార్డు సృష్టిస్తుందా? గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న చారిత్రక సెంటిమెంట్ ఆర్సీబీ కాపాడుకుంటుందా, లేక గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచి రికార్డు సృష్టిస్తుందా అని అభిమానుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. వాస్తవానికి గత సీజన్ విజేతగా ఉన్న ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరులో ఐపీఎల్ 2026 ఫైనల్ నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది విన్నింగ్ సెలబ్రేషన్స్ టైంలో తొక్కిసలాటలో ఫ్యాన్స్ చనిపోవడంతో ఈ ఏడాది ఫైనల్ వేదిక మార్చారు. ఈ ప్రతిష్టాత్మక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ట్రోఫీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు జట్లు ఈ సీజన్ అంతటా నిలకడగా రాణిస్తూ టేబుల్ టాపర్స్గా నిలిచాయి. అయితే క్వాలిఫైర్ 1లో ఓడిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైర్ 2లో గుజరాత్పై మళ్లీ గ్రాండ్ విక్టరీ కొట్టి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ రెండు టేబుల్ టాపర్ జట్ల మధ్య జరగబోయే ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫ్యాన్స్ అసలైన క్రికెట్ విందంచడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా వస్తున్న ఒక ఆసక్తికర రికార్డ్, చరిత్రాత్మక సెంటిమెంట్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. క్వాలిఫైర్ 1 మ్యాచ్ గెలిచిన జట్టే సీజన్ విజేతగా నిలుస్తుంది. ఈ అరుదైన రికార్డ్ ఆర్సీబీ కొనసాగిస్తుందా, లేక గుజరాత్ టైటన్స్ దాన్ని బ్రేక్ చేస్తుందా అనేది కూడా సస్పెన్స్గా మారింది. బెంగళూరు జట్టు వరుసగా రెండో ఐపీఎల్ సీజన్లో కూడా అహ్మదాబాద్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆడటం విశేషం. గత ఏడాది ఛాంపియన్ గెలిచిన ఆర్సీబీ ఈసారి తన టైటిల్ కాపాడుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. అయితే ఈసారి ఫైనల్లో వారి ప్రత్యర్థి స్థానిక ప్రేక్షకుల మద్దతున్న గుజరాత్ టైటాన్స్ హోమ్ టీం. ఇలాంటి హోరాహోరీ పోరులో మ్యాచ్ జరగబోయే 6వ నెంబర్ పిచ్ ఎలాంటి మలుపులు తిప్పబోతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అహ్మదాబాద్ గ్రౌండ్లో సాధారణంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ శాతం విజయాలు సాధిస్తూ ఉంటాయి. కానీ ఈ పర్టిక్యులర్ 6వ నెంబర్ పిచ్పై మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు, చేజింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు గెలిచి 3-3తో సమంగా ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో అహ్మదాబాద్లో జరిగిన 7 మ్యాచ్ల్లో 4 సార్లు మొదట బ్యాటింగ్, 3 సార్లు చేజింగ్ టీమ్స్ గెలిచాయి. గత ఏడాది ఆర్సీబీ ముందు బ్యాటింగ్ చేసి ఇక్కడే గెలువగా ఈ సీజన్ లీగ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. అందువల్ల ఈ పిచ్పై టాస్ గెలిచిన కెప్టెన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేదే మ్యాచ్ ఫలితం శాసించబోతుంది. ఇక రెండు జట్ల బలాబలాలు ఒకసారి మనం చూస్తే ఆర్సీబీ అన్ని విభాగాల్లో కూడా చాలా స్ట్రెంత్గా కనిపిస్తోంది. ఇక బ్యాటింగ్లో టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా రాణించడం ఆర్సీబీ సక్సెస్ కారణమైతే గుజరాత్ టైటన్స్ పూర్తిగా టాప్ ఆర్డర్ పైనే ఆధారపడుతోంది. గుజరాత్ ముఖ్యంగా గిల్, సాయి సుదర్శన్, బట్లర్ ఆ టీంకు విజయాలు అందిస్తున్నారు. అయితే మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉండటం గుజరాత్ను దెబ్బతీస్తోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ ఇటు ఫేస్, స్పిన్ రెండు విభాగాల్లో కూడా నిలకడగా ఉంది. భువనేశ్వర్, వుడ్, అలాగే రసిక్, కృణాల్, సుజాత్ శర్మ, టోర్నో, ఆసాంతో నడుస్తూ ఆర్సీబీని టాప్లో నిలబెట్టారు. మరోవైపు గుజరాత్ బౌలింగ్లో అదరకొడుతోంది. ముఖ్యంగా ఫేస్ బౌలింగ్ బలంతో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలు సాధించి అద్భుతాలు చేస్తోంది. దీంతో ఫైనల్లో ఎవరు విజయం సాధించి రెండోసారి ఐపీఎల్ టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.